నమస్తే, వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. ఇండస్ట్రీలో రకరకాల కాంబినేషన్లలో సినిమాలు తెరకెక్కుతుంటాయి. వాటిలో కొన్నింటికి మాత్రం విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అసలు ఆ కాంబినేషన్లో సినిమా రిలీజ్ చేయడం కాదు, అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని జనాలు వెయిట్ చేస్తుంటారు. మరి అలా మోస్ట్ అవైటింగ్ కాంబినేషన్స్ ఏంటి? టాలీవుడ్ ఆడియన్స్ వెయిట్ చేస్తున్న ఆ హీరోలు, డైరెక్టర్స్ ఎవరు? తెలుగులో ఎంతమంది హీరోలు, డైరెక్టర్లు ఉన్నా వాళ్లలో కొన్ని కాంబినేషన్స్ కి ఉండే క్రేజే వేరు. అలా మోస్ట్ పాపులర్ అయిన కాంబినేషన్ వెంకటేష్, అనిల్ రావిపూడి. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ కి ఉన్న క్రేజే వేరు. ఈ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అయ్యాయి. దాంతో మళ్లీ ఇదే కాంబినేషన్ తెర మీదకు రాబోతోంది. దీనికి సంబంధించి అఫీషియల్ గా మూవీ లాంచ్ చేసింది టీం. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్ల సక్సెస్ కొట్టిన ఈ కాంబినేషన్ ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్తో కూడా బ్లాక్ బస్టర్ కొట్టింది. అంతేకాదు, రికార్డ్ రేంజ్ లో 5వసారి అనిల్ రావిపూడితో సినిమా స్టార్ట్ చేశారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి చేస్తున్న ఈ సినిమా ఈ గురువారం పూజా కార్యక్రమాలతో మొదలైంది. బాలయ్యకి ఒక్కసారి నచ్చారంటే ఇక వాళ్లతో సినిమాలు వరుసగా వస్తూనే ఉంటాయి. అలా వీరసింహారెడ్డి లాంటి పవర్ఫుల్ మూవీ చేసిన గోపీచంద్ మలినేనితో నెక్స్ట్ లెవెల్ పీరియాడిక్ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే 3 ఏళ్ల క్రితం ఇద్దరి కాంబినేషన్లో సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి సాలిడ్ హిట్ కొట్టింది. దాంతో మరోసారి ఈ పవర్ఫుల్ యాక్షన్ కాంబినేషన్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. సీనియర్ హీరోల్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్, అందరూ ఇంట్రెస్టింగ్ గా అబ్జర్వ్ చేస్తున్న కాంబినేషన్ చిరంజీవి, బాబీదే. వాల్తేరు వీరయ్యలో వింటేజ్ చిరంజీవిని చూపించి మార్కులు కొట్టేసిన బాబీ ఈసారి కూడా చిరంజీవితో సినిమా చేస్తున్నారు. దాంతో ఈ కాంబినేషన్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. సంక్రాంతికి రిలీజ్ ఏం చేస్తున్న ఈ సినిమా ఇంట్రెస్టింగ్ మూవీగా రాబోతోంది. సంక్రాంతి రిలీజ్ కాబట్టి వాల్తేరు వీరయ్య స్టైల్లోనే ఫుల్ కామెడీ, ఎంటర్టైన్మెంట్, మెగాస్టార్ స్టైల్ యాక్షన్ తో సినిమా తెరకెక్కుతోంది. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో జనాలు వెయిట్ చేస్తున్న కాంబినేషన్ సుకుమార్, రామ్ చరణ్. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం ఏ రేంజ్ లో హిట్ అయిందో, చరణ్ కి ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చిందో అందరికీ తెలుసు. ఈ కాంబినేషన్ మళ్లీ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కి మరోసారి ట్రీట్ ఇవ్వబోతున్నారు ఈ ఇద్దరు. ఇయర్ సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అవుతున్న సుక్కు, చరణ్ కాంబినేషన్ పై ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. కొన్ని కాంబినేషన్స్ సక్సెస్ అవ్వడమే కాదు, అప్పటి వరకు హీరోకున్న ఇమేజ్ ని మార్చేస్తాయి. ఈసారి ఎలాంటి సినిమా చూపించబోతున్నారో అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. అంతేకాదు, క్లాస్, మాస్ అన్న తేడా లేకుండా అందరికీ మోస్ట్ ఫేవరెట్ అయిపోతారు. అలాంటి వాటిలో త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ కున్న క్రేజే వేరు. క్లాస్, మాస్ తేడా లేకుండా అందరూ వెయిట్ చేసే మోస్ట్ అవైటింగ్ కాంబినేషన్ ఎన్టీఆర్, త్రివిక్రమ్. ఎన్టీఆర్లో మాస్ యాక్షన్ చూసిన జనాలు అరవింద సమేతాలో కంప్లీట్ క్లాస్ యాక్షన్ చూసి ఫుల్ ఇంప్రెస్ అయిపోయారు. ఇప్పుడు మరోసారి అదే కాంబినేషన్ సెట్స్ మీదకెళ్లబోతోంది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఈసారి మైథలాజికల్ యాక్షన్ డ్రామా రాబోతోంది. ఈ సినిమా అసలు ఎలా ఉండబోతోంది అన్న ఆలోచనలే ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తున్నాయి. దాంతో ప్రాజెక్ట్ మీద హైప్ విపరీతంగా పెరిగిపోతోంది. స్టార్ హీరోల్లో మోస్ట్ క్రేజియస్ట్ కాంబినేషన్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని జనాలు వెయిట్ చేస్తున్నది కల్కి 2 కాంబినేషన్. ప్రభాస్ కల్కితో సూపర్ హిట్ ఇచ్చిన నాగాస్విన్ తో మరోసారి వర్క్ చేస్తున్నారు. ప్రభాస్ కెరియర్ లో నెవర్ బిఫోర్ లుక్ జానర్ చేయించిన నాగాస్విన్ ఈసారి ప్రభాస్ ని ఎలా చూపిస్తారో, సెకండ్ పార్ట్ లో ఇంకేం ఎలివేషన్స్ ఇస్తారో, బాక్సాఫీస్ దగ్గర ఈ ఇద్దరి మ్యాజిక్ ఎలా ఉండబోతుందో అని జనాలు వెయిటింగ్. మోస్ట్ అవైటింగ్ కాంబినేషన్లలో ఎక్కువ హైప్ క్రియేట్ చేస్తున్నది శ్రీకాంత్, నాని. శ్రీకాంత్ ఓదెలతో దసరా మూవీ చేసి మాస్ హీరోగా మంచి హిట్ అందుకున్నారు. 2 ఏళ్ల గ్యాప్ కూడా లేకుండానే శ్రీకాంత్తో ద ప్యారడైజ్ సినిమా చేస్తున్నారు నాని. ఆల్రెడీ దసరాలో నానిని కొత్తగా చూపించిన శ్రీకాంత్ ఈసారి నానిని నెక్స్ట్ లెవెల్లో ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే శాంపిల్స్ చూపించిన శ్రీకాంత్ ఓదెల నాని కెరియర్ లో ప్యారడైజ్ ని ఏ ప్లేస్ లో నిలబెడతాడో అని ఎదురు చూస్తున్నారంతా. ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్న కాంబినేషన్ విజయ్ దేవరకొండ, రాహుల్ సాంక్రత్యన్. 2018లో కెరియర్ స్టార్టింగ్ లో విజయ్, రాహుల్ సాంక్రత్యన్తో టాక్సీవాలా అనే థ్రిల్లర్ మూవీ చేశారు.
మళ్ళీ లాంగ్ గ్యాప్ తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్లో పవర్ఫుల్ పీరియాడిక్ డ్రామా రణబాలి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన క్లిప్స్, సాంగ్స్ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. దీనికి తోడు హాలీవుడ్ యాక్టర్లు కూడా యాడ్ అవ్వడంతో సినిమాపై క్యూరియాసిటీ పెరిగిపోతోంది జనాల్లో. తేజ సజ్జా తన ఫేవరెట్ డైరెక్టర్తో బ్యాక్ టు బ్యాక్ కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారు. జాంబిరెడ్డితో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మతో కలిసి జాంబిరెడ్డి సీక్వెల్ అనౌన్స్ చేశారు. అంతేకాదు మిరాయి డైరెక్టర్తో మరోసారి మిరాయి సీక్వెల్ కూడా అనౌన్స్ చేసి కాంబినేషన్ని మరోసారి రిపీట్ చేస్తున్నారు. ఈ 2 సినిమాలతో బ్లాక్ బస్టర్ కొట్టిన తేజ సజ్జా ఈ హిట్ డైరెక్టర్లతో కాంబినేషన్ సెట్ చేసుకున్నారు కాబట్టి ఈసారి రిజల్ట్ ఎలా ఉంటుందో అని వెయిట్ చేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలే కాదు, కంటెంట్ ఉండాలే కానీ చిన్న సినిమాలు కూడా స్టార్ సక్సెస్ క్రియేట్ చేస్తున్నాయి. నిజానికి ఇప్పుడు చిన్న సినిమాలు కూడా పెద్ద హీరోలకు పోటీ ఇచ్చేలా అన్ని ఎలిమెంట్స్ తో ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. మరి లేటెస్ట్ గా టీజర్లు, ట్రైలర్లు, పాటలతో ఆడియన్స్ అటెన్షన్ ని గ్రాప్ చేస్తున్న చిన్న సినిమాలేంటి? స్టార్ మూవీస్ లేకపోవడంతో థియేటర్లలో చిన్న సినిమాలదే హవా నడుస్తోంది. కంటెంట్ బాగుంటే బ్లాక్ బస్టర్ అవుతున్నాయి కాబట్టి సంథింగ్ ఇంట్రెస్టింగ్ సినిమాల మీదే ఫోకస్ చేస్తున్నారు చిన్న హీరోలు. అలా వచ్చిన సింగ్ గీతం మూవీ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. సింగీతం శ్రీనివాసరావు గారు 90+ ఏజ్ లో కూడా డైరెక్ట్ చేసి కొత్త సినిమాని ప్రేక్షకులకి పరిచయం చేశారు. ఈ సినిమాతో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ చిన్న సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. చిన్న సినిమాలు ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నాయి. వీటిలో మినిమం గ్యారంటీ హీరోగా మంచి పేరున్న శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ అనే ఇంట్రెస్టింగ్ మూవీని రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ఫన్ లవింగ్ ఎంటర్టైన్మెంట్ తో పాటు సీరియస్ సబ్జెక్ట్స్ చేస్తున్న శ్రీవిష్ణు ఈసారి కామ్రేడ్ కళ్యాణ్ అనే పవర్ఫుల్ మూవీ చేస్తున్నారు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ బేస్డ్ మూవీస్ చేసే శ్రీవిష్ణు ఈసారి కామ్రేడ్ కళ్యాణ్ అనే సీరియస్ సబ్జెక్ట్ చేస్తున్నారు. అలా అని అందులో లవ్, రొమాన్స్ లేదు అనుకుంటే పొరపాటే. శ్రీవిష్ణు, మహిమ లీడ్ రోల్స్ లో కామ్రేడ్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ స్టోరీతో రిలీజ్ కి రెడీ అవుతోంది. అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్న సుమంత్ కంటెంట్ డ్రివెన్ మూవీస్ మాత్రమే చేస్తున్నారు. అలా మహేంద్రగిరి వారాహి మూవీతో లాంగ్ గ్యాప్ తర్వాత ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. సుమంత్, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ లో డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా మహేంద్రగిరి వారాహి అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్లు, ట్రైలర్లు క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. మహేష్ బాబు అన్న రమేష్ కొడుకు హీరోగా, రవీనా టాండన్ కూతురు రషా తడాని హీరోయిన్ గా శ్రీనివాస మంగాపురం సినిమా తెరకెక్కుతోంది. ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ లవ్ స్టోరీ టర్న్ యాక్షన్ గా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఇంప్రెస్ చేసింది. టీజర్ ప్రామిసింగ్ గా కనిపిస్తూ ఉండడంతో ఈ చిన్న సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా వచ్చిన మంచి లవ్ మెలోడీ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కంటెంట్ బాగుంటే చిన్న హీరోనా పెద్ద హీరో అని లెక్కలేసుకోవడం లేదు జనాలు. అందుకే కంటెంట్ నచ్చకపోతే పెద్ద హీరో అయినా పట్టించుకోవట్లేదు. మరోవైపు చిన్న సినిమాలు మాత్రం రిలీజ్ బరిలో ఎవ్వరున్నా చూడకుండా కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తో ధైర్యంగా థియేటర్స్ వస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ తెలుగులో ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తోంది. మహేంద్రగిరి వారాహి మూవీలో లీడ్ రోల్లో చేస్తోన్న ఐశ్వర్య ఓ సుకుమారి అంటూ మరో డిఫరెంట్ సినిమా చేస్తోంది. తిరువీరు హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమా విలేజ్ ఎంటర్టైనర్ గా సరికొత్త కథతో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఓ సుకుమారి మీద అంచనాలు పెరుగుతున్నాయి. దీవానా ఈ వారం రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమా. ఈ మధ్య ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో కొత్త హీరోలు ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు. అలా ప్రామిసింగ్ గా కనిపిస్తున్న సినిమా దీవానా. హర్షిత్ రెడ్డి, స్నేహ లీడ్ రోల్స్ లో, శ్రీకాంత్ డైరెక్షన్ లో, అల్లు అరవింద్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన దీవానా బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా ఈ శనివారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తూ ఉండడంతో ప్రీమియర్లపై కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది టీమ్. కంటెంట్ డ్రివెన్ మూవీస్ చేస్తున్న తిరువీరు లిస్ట్ లో ఉన్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ భగవంతుడు. సింపుల్, జోవియల్ కంటెంట్ చేస్తున్న తిరువీర్ ఈసారి పవర్ఫుల్ విలేజ్ డ్రామా చేస్తున్నారు. రివెంజ్ విలేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా భగవంతుడు సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఇప్పటివరకు చేయని పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు తిరువీర్. అప్కమింగ్ హీరో విరాట్ కార్నా, నభా నటేష్ లీడ్ రోల్స్ లో శివుడి బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ స్టోరీతో నాగబంధం సినిమా తెరకెక్కుతోంది. అభిషేక్ నామా తెరకెక్కిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో హెవీ గ్రాఫిక్స్ తో రిలీజ్ అయిన టీజర్ హాట్ టాపిక్ అయింది.
స్టార్ హీరోల సినిమాలకు పోటీ ఇచ్చేలా నాగబంధం ట్రైలర్ ఉండడంతో సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. జూలై 3న థియేటర్స్లోకొస్తోన్న ఈ సినిమా లేటెస్ట్ గా భారీ ప్రమోషన్లో మొదలుపెట్టింది. నాగబంధం రథయాత్ర అంటూ స్టార్ట్ చేసిన ఈ ప్రమోషన్స్ సినిమాపై ఇంటెన్సిటీ పెంచేస్తున్నాయి. దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్తో హై రేంజ్ గ్రాఫిక్స్తో నాగబంధం తెరకెక్కింది. ఈ సినిమాలో 90% గ్రాఫికల్ షాట్స్ ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది టీమ్. సోలో హీరోగా చిన్న సినిమాలు చేసుకుంటూ వస్తున్న సత్యదేవ్ వెంకటేష్ మహా డైరెక్షన్ లో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ టైటిల్ తో రావ్ బహదూర్ అనే కంటెంట్ డ్రివెన్ మూవీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, పాటలు సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. తెలుగు ఆడియన్స్ కి ఇది చాలా కొత్త జానర్ అని, గ్యారంటీగా ఆడియన్స్ కి నచ్చుతుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు టీమ్. సో వ్యూయర్స్, చూసారు కదా, ఇది వాటి టాక్ ఆఫ్ ది టౌన్. మరిన్ని ట్రెండింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.